ఇక రాజధాని నిర్మాణ ఖర్చుపై విజయసాయిరెడ్డి కొన్ని కీలకమైన కమెంట్స్ చేశారు. ఏంటవి చూద్దాం. సెల్ఫ్ ఫైనాన్షింగ్ ప్రాజెక్ట్ అని చెబుతున్న అమరావతిని అప్పులు తీసుకుని రాత్రికి రాత్రే నిర్మించడం అసాధ్యం అంటున్నారు ఆయన. అమరావతిలో ముందుగా అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్లు కట్టించాలి అన్నారు. ప్రజలు, వ్యాపారాలతో కాలక్రమేణా అమరావతిని సహజంగా ఎదగనిద్దామంటూ సూచించారు. రాజధాని నగరం అప్పులతో కాకుండా తన శక్తితో ఎదగాలని అన్నారు. ఫ్యాన్సీ డిజైన్లు, భారీ మౌలిక వసతులతో చేసే విచక్షణారహిత ఖర్చు అనేది విజన్ అనిపించుకోదని, ఆర్థిక పరమైన నిర్లక్ష్యం అవుతుందని అంటున్నారు. అవసరం లేని ప్రతి రూపాయి ఖర్చు భవిష్యత్తులో భారమే అన్నారు. ఆదాయం రాని ప్రాజెక్టుల వల్ల ఆర్థిక భారం పెరిగిపోతుందన్నారు విజయసాయి. పాలనకు కావలసింది పనితీరే కానీ ఆకర్షణీయమైన నిర్మాణాలు కాదన్నారు ఆయన. చంద్రబాబు ప్రభుత్వం ఈ అంశాలు పట్టించుకోకపోతే అమరావతి అనేది ఆదర్శవంతమైన రాజధాని కాకుండా అధిక ఖర్చులకు ప్రతీకగా మారిపోయే ప్రమాదం ఉందన్నారు విజయసాయిరెడ్డి. హైదరాబాద్ అభివృద్ధి కావడానికి 430 ఏళ్లు పట్టిందన్నారు. చెన్నై అభివృద్ధి కావడానికి 380 ఏళ్లు, బెంగళూరు ఈ స్థాయికి రావడానికి 500 ఏళ్లు పట్టిందన్న విషయాన్ని విజయసాయి తన ఎక్స్ పోస్ట్ లో వివరించారు.